హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వండర్షేర్ ఫిల్మోరా సాఫ్ట్వేర్ 13లో థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఈజీ. ముందుగా మనకు కావాల్సినటువంటి వీడియో నుంచి ఒక ఫ్రేమ్ తీసుకోవచ్చు, లేదంటే ఒక ఫోటో తీసుకోవచ్చు. సో వీడియోల నుంచి ఒక ఫ్రేమ్ తీసుకొని థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరా ఐకాన్పై క్లిక్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఒక ఇమేజ్ వస్తుంది. సో అందుకోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫ్రీజ్ ఫ్రేమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు ఫ్రీజ్ ఫ్రేమ్ కావాలి. సో అంటే స్నాప్షాట్ కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే స్నాప్షాట్ ఇక్కడ వచ్చింది. సో దీన్ని మనం టైం లైన్లోకి తీసుకోవాలి. అంటే ట్రాక్లోకి తీసుకున్నాం. మనకు ఎడిటింగ్ చేయడానికి వీలుగా కొంచెం దీని సైజ్ పెంచుకోవచ్చు. సో రెండో పద్ధతి ఏంటంటే ఇక్కడ కాకుండా దీన్ని ట్రాక్లోకి తీసుకొని కూడా మనకు కావాల్సినటువంటి ఫ్రేమ్ స్నాప్షాట్ను మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి. అప్పుడు మనం ఇక్కడ ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే స్నాప్షాట్ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఇంకా ఈ వీడియోతో పని లేదు. కావాల్సిందల్లా మనకు ఇమేజ్. వట్టి ఇమేజ్తో చేయడం కష్టం. అందుకే దీనికి ఏం చేయాలంటే దీనికి కూడా ఒక బీజ్ అనేది కావాలి. సో అందుకోసం మనం దీన్ని స్టాక్ మీడియా నుంచి తీసుకోవచ్చు. స్టాక్ మీడియాలో మనకు చాలా ఉంటాయి. సాలిడ్ కలర్స్ ఉంటాయి, గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి, అండ్ లిక్విడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, నెక్స్ట్ మోషన్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. సో లవ్, హాలిడే, టెక్నాలజీ, ఇలా రకరకాల బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ టెక్నాలజీలో నుంచి ఒక డిజిటల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఇది తీసుకోవాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు డిజిటల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అయితే దీన్ని కూడా ఇలాగే మనం ట్రాక్లోకి తీసుకొని మనకు కావాల్సినటువంటి ఒక ఫ్రేమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకు ఫ్రేమ్ కావాలి. దీన్ని మళ్ళీ మనం ఒక స్నాప్షాట్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎఫెక్ట్స్ అవసరం లేదు. మనకు ఈ స్నాప్షాట్ను దీన్ని మనం ఇమేజ్ లాగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కలర్ కరెక్షన్ చేసుకోవాలి. బూస్ట్ కలర్. సో కలర్ ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత మనం ఇమేజ్లోకి వెళ్ళి ఏఐ టూల్స్లోకి వెళ్ళి క్రోమా కీయింగ్ చేయాలి. ఇమేజ్కి వెనుకున్నటువంటి గ్రీన్ స్క్రీన్ అంతా కీయింగ్ అయిపోయింది. ఇమేజ్ను మనం ఒక సైడ్కు మార్చుకోవాలి. అంటే ఇప్పుడు సెంటర్లో ఉంది. ఈ సెంటర్లో డిస్టర్బ్ అవుతుంది. అందుకే దీన్ని ఒక సైడ్కు మార్చుకోవాలి. ఈ కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి మనం సేఫ్ ఫ్రేమ్ను ఆన్ చేసుకోవాలి. ఈ సేఫ్ ఫ్రేమ్ లోపల ఇమేజ్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని అవసరమైతే తగ్గించుకోవచ్చు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది లేకుండా చూసుకోవాలి అని అంటే ఈ ఇమేజ్ను పైకి తీసుకొచ్చి, అంటే ఫోటో పైకి తీసుకొచ్చి దీన్ని సెట్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బేసిక్ ప్రాపర్టీస్ వస్తాయి. ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ అనేది ఉంటుంది. ఈ స్కేల్ను మనం జస్ట్ స్ట్రెచ్ చేస్తే ఈ ఇమేజ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. అయినా సరే సెంటర్లో ఉంది కదా, దీన్ని ఎటో ఒక వైపుకు జరుపుకోవచ్చు. దీనికి కావాల్స్తే ఇంకా మనం స్ట్రెచ్ చేసుకుంటే ఈ లైటింగ్ అనేది ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇమేజ్ కిందికి తీసుకుంటే ఈ లైటింగ్ అనేది ఇమేజ్ కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ వేయాలి. టెక్స్ట్ వేయాలంటే దీనికి కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టైటిల్స్లోకి వెళ్తే స్ట్రిప్స్ ఉంటాయి. స్ట్రిప్స్ అంటే కూడా ప్లెయిన్ స్ట్రిప్స్ ఉన్నాయి, 3D టైటిల్ స్ట్రిప్స్ ఉన్నాయి, లోవర్ థర్డ్ స్ట్రిప్స్ ఉంటాయి, సబ్ టైటిల్ స్ట్రిప్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ స్ట్రిప్స్ ఉంటాయి, ఎండ్ కార్డ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇలా రకరకాల స్ట్రిప్స్ అన్నీ మనకు ఈ టైటిల్స్లో చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఒకటి తీసుకుందాం. యువర్ టైటిల్ ఈజ్ హియర్. ఇది ప్లెయిన్ టెక్స్ట్ ఒకటి తీసుకొని ఈ స్ట్రిప్ తీసుకున్న తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ప్రాపర్టీస్ వస్తాయి. సో యువర్ టైటిల్ ఈజ్ హియర్. ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వండర్షేర్ ఫిల్మోరా 13లో గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ ఎలా చేయాలి, కలర్ కరెక్షన్ ఎలా చేయాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు దీన్ని నేను ఈ టైటిల్స్లోకి మార్చాలి. సో మొదట ఏం చేయాలి? వండర్షేర్ ఫిల్మోరా, వండర్షేర్ ఫిల్మోరా 13. సో దీన్ని 2 లైన్లో ఇచ్చి డివైడ్ చేసుకోవచ్చు. ఈ టైటిల్
ఇలా దీన్ని పైన ఉన్నటువంటి సేఫ్ మార్క్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ టైటిల్ అనేది సేమ్ కాకుండా కింద ఫిల్మోరా 13 అనేది కొంచెం సైజ్ ఫాంట్ సైజ్ పెంచాలి, వాటర్ షేర్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఫిల్మోరా 13 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినట్టు ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఈ సైజ్ తగ్గించాలి అంటే ఓవరాల్ సైజ్ తగ్గించాలంటే దీన్ని ఇలా దగ్గరికి చేస్తే ఓవరాల్గా సైజ్ తగ్గిపోతుంది. ఇలా పెంచాలి అని అంటే ఇలా పెంచుకోవచ్చు. ఈ రెండు వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇందులోనే ఇక మోర్ ఆప్షన్స్ అని ఉంటాయి, దీన్ని క్లిక్ చేస్తే మనకు లెటర్ స్పేసింగ్ అంటే ఈ లెటర్స్ మధ్యలో స్పేస్ పెంచాలా తగ్గించాలని చూడొచ్చు. హైట్ స్పేసింగ్ మనకు కావాల్సింది ఇప్పుడు ఈ లైన్ మధ్య హైట్, దీనికి -10 తగ్గిపోయింది. ఇంకా దగ్గర కావాలి అని అంటే -20 ఇంకా దగ్గరికి అవుతుంది. సో అప్పుడు దీన్ని మళ్ళీ మన కరెక్ట్ ప్లేస్లో ఉంచాలి. ఇక్కడ ఫిల్మోరా 13 లో అనేది రావాలి. లో అంటే ఇక్కడ మన తెలుగులో డైరెక్ట్గా ఈ టైటిల్లో మనం టైప్ చేయడానికి లేదు. సో ఎందుకంటే తెలుగు ఫాంట్స్ ఇక్కడ డైరెక్ట్ టైప్ చేస్తే అవి సరిగా రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. లో అంటే ఇది ఇంగ్లీష్లోకి వచ్చేసింది. ఇది మార్చుకోవాలి అని అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఫాంట్స్ అన్నీ మార్చుకోవచ్చు. తెలుగు ఫాంట్ పెడదాం. లో అంటే ఏదో వచ్చింది, శ్రీ సి అని వచ్చింది. ఇక్కడ టైప్ చేయడం రాదు కాబట్టి దీన్ని ఫోటోషాప్లో మనం టైప్ చేసుకొని దీన్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ అను ఫాంట్స్ లో దీన్ని కాపీ చేసుకొని, సో ఇక్కడ ఈ 13 పక్కన లో అయితే ఇది మొత్తం ఈ ఫాంట్ రోబోటో మీడియం అంటే ఇది ఇంగ్లీష్లో ఉంది. దీన్ని తెలుగులోకి మార్చుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కావాల్సినటువంటి ఫాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది. మామూలుగా అంతా ఇట్లాగే ప్లెయిన్ టెక్స్ట్ వేస్తే సరిగ్గా ఉండదు, అంటే చూడడానికి అందంగా కనిపించదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే మనకు కావాల్సినటువంటి ఈ టైటిల్స్లోనే మనకు స్ట్రిప్స్ ఉంటాయి, వేరే డిజైన్ స్ట్రిప్స్ ఉంటాయి. లోవర్ థర్డ్లోకి వెళ్తే స్ట్రిప్స్ ఉన్నాయి, సబ్ టైటిల్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. సో రకరకాల స్ట్రిప్స్ ఉంటాయి. మనకు అవసరమైంది ఈ లోవర్ థర్డ్లో నుంచి తీసుకుంటే సరిపోతాయి. న్యూ లోవర్ థర్డ్ 1 అనేది దీన్ని తీసుకొని మనకు కావాల్సినట్టు స్ట్రెచ్ చేసుకుందాం. ఈ స్ట్రిప్ను దీన్ని లొకేషన్ అంటే మనం ఎక్కడ ఉంచాలో అక్కడ చూసుకోవాలి కరెక్ట్గా. ఇలా పైకి పెట్టాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా దానిపైకి తీసుకురావాలి. ఇంకో స్టెప్ తీసుకుందాం. ఆ తర్వాత ఇంకో స్టెప్ తీసుకుందాం. సో ఇప్పుడు స్క్రీన్ లుక్ అనేది మారిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ కావాలి. దాన్ని మళ్ళీ మనం ఫోటోషాప్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్, తర్వాత కలర్ కరెక్షన్, తర్వాత టైటిల్స్, ఎడిటింగ్ నేర్చుకోండి. సో ఇప్పుడు వీటిని మనం కాపీ చేసుకోవాలి. గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ ఫస్ట్ ఒకటి తీసుకుందాం. మనకు ఏ స్టెప్లో అయితే వేయాలో ఇక్కడ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసినా ఇక్కడ వస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ టైటిల్ను పేస్ట్ చేసుకోవాలి. ఇది వేరే కోడ్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం మళ్ళీ ఈ ఫాంట్ని మార్చుకోవాలి, తెలుగులోకి తీసుకోవాలి. పల్లవి బోల్డ్ అనేది తీసుకుందాం.
ఇప్పుడు టైటిల్ వచ్చింది, దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైటిల్ కలర్ కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ రెండవ స్ట్రిప్లో నెక్స్ట్ ఇంకోటి మొత్తానికి మనకు కావాల్సినటువంటి టైటిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ కిందంతా స్పేస్ ఉంది కదా, దీన్ని కవర్ చేయాలి అని అంటే మళ్ళీ మనం ఇవన్నీ ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ వాటర్షెడ్ ఫిల్మోరా 13లో అనేది కూడా మనం దీని సైజు పెంచవచ్చు. అంటే ఇక్కడ ఇమేజ్ వరకు వచ్చేలాగా ఇందులో కూడా మనం ఈ రెండు కలర్లు అంటే వాటర్షెడ్ ఒక కలర్లో, ఫిల్మోరా ఒక కలర్లోకి మార్చుకోవచ్చు. సో వాటర్షెడ్ ఫిల్మోరా 13లో గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్, కలర్ కరెక్షన్, టైటిల్స్ ఎడిటింగ్ నేర్చుకోండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ కోసం కావాల్సింది ఏంటంటే స్టిల్ ఇమేజ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ఈ ఇమేజ్లన్నీ రెండర్ పెట్టాలి. రెండర్ అంటే ఇక్కడ ఈ సింబల్లో రెండర్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే రెండర్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ కెమెరా ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి థంబ్నెయిల్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇది ఫుల్ హెచ్డి థంబ్నెయిల్గా వాడినప్పుడు సరిగ్గా రాదు. కారణం ఏంటంటే మనకు ఒకటే థంబ్నెయిల్ అటు మొబైల్లో చూసినప్పుడు సెట్ అవ్వాలి, ఇటు కంప్యూటర్లో సెట్ అవ్వాలి, ట్యాబ్లో సెట్ అవ్వాలి, టీవీలో సెట్ అవ్వాలి. అందుకే దాన్ని కరెక్ట్ సైజ్ 1280x720. ఇప్పుడు ఈ స్నాప్చాట్ను మనం ఫోటోషాప్లోకి తీసుకొని దీని ఫ్రేమ్ సైజ్ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇది తీసుకున్నటువంటిది దీని సైజ్ ఎంత, ఈ ఇమేజ్ సైజ్ 1280x720. అదే ఇక్కడ ఈ ఇమేజ్ సైజ్ చూడండి ఎంత ఉంటుందో, 1920 అండ్ 1080. ఇది కావాల్సిన సైజ్ కంటే పెద్దది. అందుకే ఓకే సెట్ అయింది. సో దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ అనేది జేపెగ్ ఫార్మాట్లో కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ ఉండాలి. సేవ్. సో ఇప్పుడు డెస్క్టాప్ మీదకి మనకు కావాల్సినటువంటి థంబ్నెయిల్ వచ్చేసింది. వాటర్షెడ్ ఫిల్మోరా 13లో థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం. ఇది చాలా ఈజీ. మనకు తెలుగు ఫాంట్స్ కావాలి అనుకుంటే మనం ఈ ఫాంట్స్ను సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే మనం ఈ వాటర్షెడ్ ఫిల్మోరాలో ఆ తెలుగు టైటిల్స్ వేయగలుగుతాం. థ్యాంక్ యూ.